మానవ చరిత్ర నేడు యుద్ధాలు, వ్యాధులు మరియు అన్యాయాలతో నిండిపోయింది. కాని బైబిల్ మనకొక అద్భుతమైన కాలం గురించి వాగ్దానం చేస్తోంది. అంత్యక్రీస్తు పతనం తర్వాత ఈ భూమి ఇదివరకు ఎన్నడూ చూడని ఒక స్వర్ణయుగాన్ని చూడబోతోంది. అదే 1000 ఏళ్ల పరిపాలన. ఆ 1000 ఏళ్లలో ఈ ప్రపంచం ఎలా మారబోతోంది? సాతాను ఎక్కడ ఉంటాడు? మనమెక్కడ ఉంటాం? రండి. సాతాను బంధింపబడటం. అర్మగెద్దోన్ యుద్ధం ముగియగానే ఆకాశం నుండి ఒక బలమైన దూత దిగివస్తాడు. ఆయన చేతిలో ఒక పెద్ద గొలుసు మరియు అగాధపు తాళపు చెవి ఉంటాయి. లోకాన్ని తన తంత్రాలతో మోసగించిన ఆ పాత సర్పమైన సాతానును ఆ దూత పట్టుకుంటాడు. అతడిని 1000 ఏళ్ల వరకు బంధించి అగాధంలో పడవేస్తాడు. ఎందుకో తెలుసా? 1000 ఏళ్లు గడిచే వరకు అతడు ఇక జనాలను మోసగించకూడదని. భూమిపై దుష్ట ఆలోచనలు, ప్రేరేపణలు లేని మొదటి కాలం ఇదే. కీడు యొక్క మూలం మూసివేయబడినప్పుడు భూమి విడుదలను అనుభవిస్తుంది. మొదటి పునరుత్థానం మరియు విజయం. ఇదే సమయంలో ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది. అంత్యక్రీస్తు క్రూర పాలనలో అతని ముద్రను ధరించడానికి నిరాకరించి యేసు కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వారు సజీవంగా లేపబడతారు. దీనినే మొదటి పునరుత్థానం అంటారు. వీరు కేవలం మనుష్యులుగా మాత్రమే కాదు, క్రీస్తుతో కూడా భూమిని పరిపాలించే రాజులుగా, యాజకులుగా ఉంటారు. మరణాన్ని జయించిన వారు వీరు. వీరికి ఇక రెండో మరణమనే భయమే ఉండదు. ఒక్కసారి ఊహించుకోండి, నీతి, నిజాయితీ గలవారు ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తే ఎలా ఉంటుందో. భూమి యొక్క పునరుజ్జీవనం, ద గోల్డెన్ ఏజ్. ఈ 1000 ఏళ్లలో యేసుక్రీస్తు యెరూషలేమును రాజధానిగా చేసుకుని పరిపాలిస్తారు. అప్పుడు భూమి ఒక ఏదెను తోటలా మారుతుంది. నేడు మనం చూస్తున్న ఎడారులు సారవంతమైన భూములుగా మారతాయి. జంతువుల మధ్య ఉన్న శత్రుత్వం తొలగిపోతుంది. సింహం గడ్డి తింటుంది, పసిబిడ్డ పాము పుట్టలో చెయ్యి పెడతాడు. మరణం అనేది చాలా అరుదైన విషయంగా మారుతుంది. ప్రజలు తమ కష్టార్జితాన్ని సంపూర్ణంగా అనుభవిస్తారు. అన్యాయానికి తావులేదు, కన్నీళ్లకు చోటు లేదు. దేవుడే నీతిదండాన్ని పట్టుకుని లోకాన్ని నడిపిస్తారు. ఇది కల్పన కాదు, బైబిల్ ఇస్తున్న వాగ్దానం. చివరి పరీక్ష. ఎందుకు? అయితే 1000 ఏళ్లు ముగిసిన తర్వాత సాతాను తన చెరసాల నుండి విడుదల చేయబడతాడు. ఎందుకు అని మీరు అడగవచ్చు. మానవ హృదయం ఎంత కఠినమైనదో నిరూపించడానికి ఇది ఒక చివరి పరీక్ష. భూమి యొక్క 4 దిశలలో ఉన్న జనాలను సాతాను మళ్లీ పోగు చేస్తాడు. వారు యెరూషలేమును చుట్టుముడతారు. కాని ఆ యుద్ధం ప్రారంభం కావడానికి ముందే ఆకాశం నుండి దేవుని అగ్ని దిగివచ్చి వారిని దహిస్తుంది. సాతాను యుగయుగాలు మండుతూ ఉండే అగ్నిగుండంలో త్రోయబడతాడు. కీడుకు పెట్టబడి చివరి ముగింపు ఇది. ముగింపు. ఈ 1000 ఏళ్ల పరిపాలన అనేది కేవలం ఆరంభం మాత్రమే. దీని తర్వాత కొత్త ఆకాశం, కొత్త భూమి వస్తాయి. అక్కడ దేవుడు మనతో ఉంటాడు. ప్రియమైన వారి, కాలం గడిచిపోతోంది. ప్రవచనాలు నెరవేరుతున్నాయి. ఆ స్వర్ణయుగ పరిపాలనలో క్రీస్తుతో ఉండటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ స్నేహితులతో పంచుకోండి. ఇటువంటి మరిన్ని బైబిల్ రహస్యాలను తెలుసుకోవడానికి మాతో జతకట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.